నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన బడ్జెట్ సమావేశం, ఆమోదం తెలిపిన కౌన్సిల్. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం రైతులకు సమయం వృధా కాకుండా ఎరువులు అందించేలా చర్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ట్రూ అప్ ఛార్జీలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్. విద్యుత్ ఛార్జీలపై వారు ధర్నాలు రాస్తారోకోలు చేయటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మంగళవారం తెనాలి నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఉదయం తెనాలి మండలం నందివెలుగు గ్రామం, సాయంత్రం తెనాలి పట్టణంలోని 3, 4, 5 వార్డుల్లో జరిగిన పెన్షన్ల పంపిణీలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. మీకు ఏమన్నా ఫిజికల్ థెరపిస్ట్ వాళ్ళు ఏమైనా వస్తారా చేయడానికి, ఏమన్నా మసాజ్ అది చేయడానికి తీసుకొస్తారా? అవునా? డీజేహెచ్కి తీసుకెళ్ళి అక్కడ చూపించేటట్టు వెళ్ళే ముందు ఒకసారి మా ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా అక్కడ సూపరింటెండెంట్తో మాట్లాడి ఏర్పాటు చేస్తారు. ఇంప్లిమెంట్స్ అని కూడా ఇచ్చేది చూడండి. గతంలో సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చేది పెన్షన్కి, అవునా? మీకు నెల రోజుల్లోనే మీకు పెన్షన్ ఇస్తున్నాం ఇప్పుడు. లేదు తప్పకుండా, అంటే నువ్వు కష్టాల్లో ఉన్నావు, నేను ఆదుకోవాలి కదా, మా బాధ్యత ప్రభుత్వం నుంచి. తప్పకుండా తీసుకుని ఎలా ఉంది మీకు ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తుంటే పెన్షన్? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది? ఎవరు ఉన్నారు మీకు సహాయంగా? ఇక్కడ ఉన్నాడా? అవునా? ప్రతిరోజు మనకి ఎవరు చూసుకుంటూ ఉంటారు మీకు? అంటే కొంచెం ఇల్లు కొంచెం దూరంగా ఉంది కదా. ప్రభుత్వం నుంచి మిగతా సదుపాయాలు వస్తున్నాయా మీకు? రేషన్ అవన్నీ బాగానే ఇస్తున్నారా? సచివాలయం ఎవరు చూసుకుంటున్నారు? ఆమె ఒక్కలే ఉన్నారు, ఆమెకి ఎవరో కొంత తోడుగా నిలబడినట్టు ఉండాలి కదా, మాట్లాడాలిగా మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచారు అన్నారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తారని అన్నారు. త్వరలో హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకే కుటుంబంలో 3 షాపులు చేసుకుంటారా? తెనాలి పట్టణంలో మరొకసారి అనుకున్న దానికన్నా ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో
ప్రజలకి మేలు చేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. తెనాలి మున్సిపాలిటీలో సుమారు 15,400 పెన్షన్లు మనం అనేక కేటగిరీస్లో అందరికీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా ఎవరైతే ఒక నెల క్రితం పెన్షన్ వచ్చే స్పౌస్ ఎవరైతే మరణించారో ఇతర కారణాల వలన లేకపోతే ఆరోగ్య సమస్యల వలన మరణించిన వారి కుటుంబానికి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులు కూడా చాలామంది పాపం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో క్యాన్సర్ వ్యాధులు వాళ్ళని కూడా మేము ఆదుకునే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. దాదాపు ప్రతి నెల 7 కోట్ల రూపాయల వరకు మనం ఈ విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకే రోజున ఇంటింటికి వెళ్ళి అందజేయడం అనేది జరుగుతుంది. ఈరోజు 3, 4, 5 ఈ 3 వార్డులో కూడా నేను స్వయంగా కమిషనర్ గారు వారి సిబ్బందితో పాటు అనేక ప్రాంతాల్లో పర్యటించాం. అదేవిధంగా కవిరాజా పార్క్ని సందర్శించాం. చిన్నఊరులో ఉన్న సత్యనారాయణ పార్క్ని ఏ విధంగా ఒక మార్పు తీసుకొస్తున్నామో అటువంటి ఆలోచనతోటే సుమారు 20 లక్షల రూపాయలతోటి కవిరాజా పార్క్లో కూడా అద్భుతమైన ఒక మంచి ప్రణాళికతోటి అక్కడ పిల్లలకి ఆడుకునే విధంగా అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది దాదాపు రోజుకి 50 నుంచి 100 మంది వస్తారని చెప్పారు. వాళ్ళకు కూడా అవకాశం ఒక ప్రశాంతమైన వాతావరణం అక్కడ కల్పించే విధంగా ఒక మంచి పార్కింగ్ నిర్మాణం చేస్తాం. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో తెనాలి పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మరమ్మతులు, వీధి దీపాలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం సమస్యలపై సభ్యులు చర్చించారు. 11వ అంశాన్ని వాయిదా వేశారు. మిగిలిన 61 అంశాలను సభ్యులు ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. పట్టణ సమస్యలపై వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. పట్టణంలో రోడ్ల మరమ్మతులు పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రశ్నించారు. తవ్విన రోడ్లను అసంపూర్తిగా వదిలేసిన కాంట్రాక్టర్ల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టర్లకు కొమ్ములొచ్చాయని టీడీపీ సభ్యులు పసుపులేటి త్రిమూర్తులు, అడిస్మల్లి వెంకటేశ్వరరావు, దేశు యుగంధర్ ప్రశ్నించారు. దాఖలైన టెండర్లపై నిర్ణయం, పూర్తి చేసిన పనులకు రాటిఫికేషన్ వంటి వాటిపై సభలో సభ్యులు చర్చించారు. తర్వాత క్వాలిటీ కంట్రోల్ తీసుకొని వెళ్ళి దానికి ఎంత క్వాలిటీ జరిగింది ఏందనేది చెక్ చేసి అప్పుడు బిల్లు వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను అన్ని చూస్తాను. అతను నాకు తెలిసి 10 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టున్నాడు. 10 లక్షల రూపాయలు వర్కులు పెడితే 10 లక్షలు కూడా ఖర్చు పెట్టున్నాడు. అతను అసలు ఫోన్ అక్కడ సమాధానం చెప్పడు. నేను 10 సార్లు చేసుంటా, ఒక్కసారి 2 సార్లు ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆ వార్డులో 100 మంది 100 సార్లు ఫోన్ వచ్చింది. నాకు వార్డులో పడిపోయారు, ఇబ్బంది పడుతున్నారని 100 ఫోన్లు వచ్చినాయి. నేను ఇప్పుడు చైతన్యకి ఫోన్ చేశాను, మన కళ్యాణం చేశాను, 50 సార్లు అప్పుడు చేసుంటా. అసలు చాలా నిర్లక్ష్యమైనటువంటి కాంట్రాక్టర్ దశ. కాంట్రాక్టర్ పనితీరు బాగలేదు, కౌన్సిలర్ చేయాల్సిన గౌరవం ఇవ్వట్లేదు, వాళ్ళ నుంచి కలవట్లేదు, మాట్లాడట్లేదు, ఎక్కడ వర్క్ చేయాలని చూపించే పొజిషన్ లేదు. కౌన్సిల్ చేయాల్సిన గౌరవం లేదా, కౌన్సిల్ పని ఎక్కాల్సిన గౌరవం లేదా అంటే అధికారులకు ఇచ్చిన అరుసులు పట్టుకొని కాంట్రాక్ట్ ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తారు. వీళ్ళకున్న కమిషన్లో కక్కుతపడే పనులు సరిగ్గా చేయక కౌన్సిలర్ విలువ ఇవ్వక వీళ్ళు చేసిన నిర్వాహకులు ఇదే దశ. ఎక్కడన్నా 1వ వార్డు 10వ వార్డు చెప్తున్నారు కదా దశ. ఏ రమ్మనే చూద్దాం. కనీసం దయచేసి ఈ బిల్లులు మాత్రం పెట్టాలి. ఎందుకంటే అన్ని వార్డులో అదే సమస్య. 40 వార్డులో ఈ రకమైన పరిస్థితి ఉంటే ఏం చేసినట్టు బిల్లు చేసుకుని పోతారా? ఖచ్చితంగా దీన్ని మాత్రం ఓట్లు పెట్టండి. పొయ్యిలు తీసి 6 రోజులు అట్లా ఉంచారు అధ్యక్ష. 3 రోజులు పూర్చాడు కానీ విషయం వచ్చినప్పుడు ప్రభుత్వం గమనించి యుద్ధ ప్రాతిపదికన చేయండి అని చెప్పేసి చెప్పినటువంటి ఆర్డర్స్ వాస్తవం. దీనికి ఒక క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చారు ప్రభుత్వం నుంచి అధ్యక్ష. అవి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎలా వర్క్ చేయాలి, బిఫోర్ ఎలా ఉంది, డ్యూరింగ్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అని చెప్పేసి అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేయాలనేసి ఆదేశించారు. దానికి అనుగుణంగానే మమ్మల్ని కూడా టౌన్లో 163
ప్యాచ్ వర్క్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 80% వర్క్స్ సీసీ రోడ్స్, సీసీ ప్యాచ్ వర్క్లు, రిమైనింగ్ 20% బీటీ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. లిఫ్టింగ్ చేసి వదిలేసి తిరుపతికి వెళ్ళిపోయాడు. తిరుపతికి వెళ్ళిపోవడం వల్ల ప్రజల నుంచి అప్రూవల్ వచ్చింది. మళ్ళీ అతన్ని పిలిపించి స్టార్ట్ చేయడం అన్నాం. ఈ విషయంలో పబ్లిక్ నుంచి ద్వారా వాట్సాప్ నుంచి కూడా రిక్వెస్ట్లు కానీ లేకపోతే ఇంకా సమస్యలు చైర్పర్సన్ గారి దృష్టికి నా దృష్టిలో వచ్చాయి. అందువల్ల ఎవరైతే ఉన్నారో ఒకరితో ఆ కాంట్రాక్టర్స్ స్పెసిఫిక్గా చెప్పాం. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, వర్క్ కంప్లీట్ అయిపోయాక బిల్ పేమెంట్కి వచ్చినప్పుడు ప్రతి బ్యాచ్ వరకు 163 ఏవైతే ఉన్నాయో ఆ 163 పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసి అది క్వాలిటీ అయితేనే బిల్ రికమెండేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు అనేసి మా ఇంజనీర్ గారికి నేను స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాను. వర్క్ చేయడంలో ఆలస్యం జరిగినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అతను మధ్యలో వదిలేసి గుళ్ళు గోపురం తీర్చాలనుకుంటూ కాబట్టి లేట్ అయితే అయింది. అయినప్పటికీ ఇప్పుడు ఒక 3-4 రోజుల్లోనే ఎక్కడైతే ఇంకా 163 ఏదైతే గ్యాప్ ఉందో అవన్నీ కూడా చేద్దాం. చేయించాక క్యూరింగ్ అయినాక బిల్ రికమెండేషన్ వచ్చినప్పుడు పర్సనల్ ఇన్స్పెక్షన్ గౌరవ చైర్పర్సన్ గారికి సమయం ఉంటే ఒకవేళ వారితో కలిసి లేట్ అయినా నేను పర్సనల్ విజిట్ చేసి ఉప్పుబయార్లో రోడ్డు పగలగొట్టి 4 రోజులు ఆపారు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరండి? ఒకటే నేను చెప్పాను, పూర్తి చేయని వాళ్ళకి చేయటం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆపేసేయండి. పనిష్మెంట్ అనేది మిమ్మల్ని అన్నారు, మమ్మల్ని రోడ్డు మీద వాటిలో ఉండేది మేము మమ్మల్ని వచ్చి ఇంటికి వచ్చి పూజలు రెస్పాన్సిబిలిటీ ఏంటి? అసలు కాంట్రాక్టర్కి భయం ఉందా? మిగతా వాళ్ళు కరెక్ట్ ఉంటారు. చేయించండి చేయించండి. దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టబోయి చెప్పారు. దాన్ని పక్కన పెట్టి డిస్కస్ చేద్దాం ఉన్నారు. అది వార్తలు కనపడుతుందో దాన్ని మాట్లాడాలి, దాన్ని ఆమోదించొద్దని చెప్పారు. 20 అంశాలకు సంబంధించి మీ ద్వారా అధికారులు గతంలో ప్రభుత్వము గడప గడపకు మన ప్రభుత్వమైనటువంటి కార్యక్రమంలో ప్రతి వార్డుకు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఆ వార్డు ప్రజలకు ఏ విధంగా అవసరం ఉంటాయో ఆ ప్రకారంగా ఆర్డర్స్ ఇచ్చారు. అందులో భాగంగానే ఆనాటి ప్రజాప్రతినిధులు వార్డులను కూడా తీసి పోస్టర్ ఎక్స్పెక్ట్ చేసి కలెక్టర్ ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కు అనుగుణంగా టెక్నికల్ శాంక్షన్ అగ్రిమెంట్ అయినాయి. అందులో భాగంగా కొన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి, కొన్ని వర్క్స్ అగ్రిమెంట్ అయ్యాయి కానీ స్టార్ట్ అవ్వలేదు. లోపల ఎలక్షన్ కోడ్ ఇదంతా రావడంతో తర్వాత ప్రభుత్వాలు మారాయి. పోయినాక ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు చూసినటువంటి ప్రభుత్వం వారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ వర్క్స్ ఒక డెసిషన్ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ డెసిషన్ ఏంటంటే ఏ వర్కులు అయితే 20% లోపల ఉంటాయో స్టార్ట్ అయ్యి లేదా స్టార్ట్ కాగా ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్యాన్సిల్ చేయాలి అని చెప్పారు. నెక్స్ట్ ఇదే పరిస్థితి అంటే అన్ని వార్డులకు సంబంధించి ఉన్నాయి కాబట్టి 54 వర్కులకు సంబంధించి నెక్స్ట్ మంత్ అటు మంత్ మళ్ళీ సేమ్ జనరల్ ఫండ్ నుంచి పెట్టుకుంటే ఏ వార్డుకి ఆ వార్డు క్లియర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి వార్డులో ఉన్నాయి, అందరూ ఇంపార్టెంట్ ఇయ్యే కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆమోదం ముద్రేస్తారు. ఖచ్చితంగా ఆ పని చేద్దాం. ఇప్పుడు మెటీరియల్ రేట్లు బాగా తక్కువ ఉన్నాయి. సిమెంట్ 230-235 దొరుకుతుంది. ఇప్పుడు మనం పాత రేట్లు ప్రకారం వీళ్ళు ఏదో 0.5%, 1% లోపేసి టెండర్లు పడుతున్నారు. అది 2-3 టెండర్లు ఉంటే పోటీలో ఎవరికైనా రావచ్చు. ఒక్క సింగిల్ టెండర్లే 0.5% ఆమోదం కూడా అన్ని కరెక్ట్ గా లేవనుకుంటుంది. కాంట్రాక్టర్స్ మన దగ్గర
ఎస్సీ గారి దగ్గర ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వారందరినీ కూడా చైర్పర్సన్ గారి యొక్క సమక్షంలో సమావేశం పెట్టి మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ఆర్థిక వనరులు, మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చే విధంగా వర్క్స్ రావాలి, క్వాలిటీ రావాలి. అలాగే రేట్లు అరవైనటువంటి క్రమంలో కూడా ఒక పద్ధతి ఉంటే బాగుంటుంది. లెస్సులు ఎలా వేయాలి, ఒకవేళ వేస్తే ఏ వర్క్కు సివిల్ వర్క్లో కూడా రోడ్డు మీద ఎలా వేయాలి, రైలు మీద ఎలా వేయాలి అనేటువంటి విషయాలు, అలాగే సపరేట్ సంబంధించిన అంశాలు కాబట్టి వీటన్నిటి కూడా ఇంజనీర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సూచనతోటి ఒక సమావేశం పెట్టి ప్రయోజనకరమైనటువంటి ఒక రిజల్ట్ వచ్చే విధంగా ఉన్నామనేసి నెక్స్ట్ మంత్లో చేద్దామనేసి ఒక అభిప్రాయం. అంటే 0.2% అన్నారు, 0.0 ఇవన్నీ ముందు మాట్లాడుతున్న ఏర్పాటు చేస్తున్న విధానం అన్నమాట. అది సిస్టంలోకి వచ్చి నా విధంగా చేసుకుంటారు. అందువల్ల ఈరోజు నా సాధారణ సమావేశంలో 11వ అంశం ఒకటి వాయిదా వేసి అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే సభ్యులందరూ ఈ ప్యాచ్ వర్క్ల గురించి మాట్లాడతాను, అది గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఎవరో పిలిచి వాళ్ళతో మాట్లాడి అది కూడా వెంటనే పరిష్కరిస్తాను. కాంట్రాక్ట్ పేరు అశోక్ అని అలా పిలిచి నేను మాట్లాడి దాన్ని కూడా పరిశీలిస్తాను. అవసరమైతే నేను వార్డులో ఎక్కడైతే ప్యాచ్ వర్క్లు చేశారో క్వాలిటీ ఉందో లేదో నేను అవన్నీ చూసి ఒకసారి అది కూడా మంచిగా వర్క్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం.